మహావృక్షంగా ఎదిగి 25 నిచ్చెన మెట్లుగా, అంటే 25 మంది ప్రెసిడెంట్లు, 25 మంది సెక్రటరీలు, 25 మంది కోశాధికారులు, వీరితో పాటుగా చాలా అద్భుతంగా, అత్యద్భుతంగా శాయశక్తుల ఈ చాప్టర్ను జేసీ ఎగ్జాంపుల్ చాప్టర్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో సమిధలుగా మరి పనిచేస్తున్న 5 మెంబర్స్, ఎంతో మంది, కొన్ని వేల మంది సభ్యులు మరి ఈరోజు ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తూ మరి ఈ సేవా యజ్ఞాన్ని, ఈ సేవా క్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అంతటి సత్కార్యంతో కూడిన, సద్భావనతో కూడిన ఈ సంస్థకు సంబంధించి ఈరోజు 25 వసంతాలు రజతోత్సవ వేడుకలను మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఇది ఇక్కడ కూర్చున్న మీకు, మాకు, అందరికీ కూడా గర్వకారణం. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో, ఎందుకంటే చప్పట్లు ఎవరికంటే ఈ సంస్థను 20 సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్తున్న సభ్యులతో పాటుగా మా పాస్ట్ ప్రెసిడెంట్ అనేకటి కూడా సాధారణంగా మనం పిఏఎస్టీ ప్రెసిడెంట్స్ అంటాం, కాదు ఎఫ్ఏఎస్టీ, వాళ్ళందరూ ఫాస్ట్ గా ఉంటారు. కాబట్టి ఈ సంస్థ కూడా అంతే వేగంగా, అంతే ఫాస్ట్ గా ముందుకు సాగుతూ ఈరోజు సేవా యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి ఈరోజు మీ ముందు, అంటే సాధారణంగా మహిళలకు ఈరోజు ఇక్కడ సేవా యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి ఈ క్రమంలో భాగంగా ఆ ఒక్క కళలంటనే కాదు, కళలంట తర్వాత జేసీ లావణ్య గారు కూడా మరి ఈ సంస్థను మోసారు, ఈ సంస్థకు అధ్యక్షురాలుగా పనిచేశారు. ఇప్పుడు హ్యాట్రిక్, అంటే 3వ ప్రెసిడెంట్ గా ఒక మహిళా నాయకురాలు జేసీ గౌతమి బెంగోటి మీ ముందుకు ఈరోజు ప్రెసిడెంట్ గా రాబోతున్నారు. అంటే 25వ సంవత్సరం ఏదైతే రజతోత్సవాలు నడుపుకుంటున్నామో, ఈ రజతోత్సవ సంబరాన మీ మహిళలందరి ఆనందం అంబరాన్ని అంటేలా గౌతమి గారు ప్రెసిడెంట్ గా మరి మీ ముందుకు రాబోతున్నారు. మరి ఒక్కసారి గట్టిగా చెప్పడంతో ఆ మహిళలందరికీ, మహిళా శక్తులందరికీ కూడా మనందరికీ కూడా స్ఫూర్తివంతంగా ఉన్నారు కాబట్టి వారికి అభినందిద్దాం. మరి ఈ కార్యక్రమాన్ని మీ అందరి ఆమోదంతో ప్రారంభిస్తున్నాను. మరి ఈనాటి ప్రోగ్రామ్ చైర్పర్సన్ జేసీ జైపాల్ కాలే, ప్రెసిడెంట్, ప్రస్తుతం సెక్రటరీ, మరి వారిని వేదికపైకి ఇచ్చేసి సభా సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదికపైకి సాధారణంగా సభలో ఆహ్వానించబోతున్నారు.
మన ఆహ్వానితులందరూ కూడా చక్కగా ఈ సాయంకాలం సమయాన్ని కలుపుకు చేయడం సాగు కొద్దిసేపు సమయం కేటాయించాలి. ఎందుకంటే సమయభావం వల్ల కొద్దిగా లేట్ జరగడం జరిగింది. అన్నిదా భావించండి. దయచేసి ఎన్నుకున్న వాళ్ళు కూర్చోండి. ఈరోజు మనకు ఒక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాల్సిన కలిగినందుకు చాలా సంతోషం భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క సంస్థని 25 సంవత్సరాలు మనం సుదీర్ఘంగా నడుపుకుంటున్నామంటే అందరి కారణం మీరందరి యొక్క సహకారమే. ఇక్కడ ఉన్న ఒక ప్రతి పాస్ట్ ప్రెసిడెంట్ కూడా ఒక 2014 ప్రెసిడెంట్గా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ముఖ్య అతిథిని పరిచయం చేస్తున్నాను. బోర్న్ అండ్ రేజ్డ్ ఇన్ హైదరాబాద్, Sri Chaturvedi Muttur is a dynamic leader with a strong background in business and social impact. He has done specialization in supply chain management from IIM Mumbai and holds his master's degree in business administration marketing and a bachelor's degree in technology and computer science. A journey of leadership in JCI India. Chaturvedi association with JCI India Zone began in 2015 when he joined in JCI Secunderabad Market Town and took charge as a local chapter president. His passion, dedication and leadership ability National Coordinator Award. Currently serving as National Director PR and Marketing JCI India. He is also a part of other organizations such as Bhavishya, IEEE, ABUP. He is working with మీ అందరి ఆశీర్వాదంతో వారిని వేదికపైకి తీసుకురావడం. మరి గౌతమి గారి గురించి కూడా మనందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు పెద్దోటి గౌతమి, వారి డిగ్రీ వరకు వారు చదివారు. వారి ప్రొఫెషన్ బిజినెస్ ఉమెన్, అంటే వ్యాపార రంగంలో కూడా మరి వారు రాణిస్తున్నారు. ఇవాళ సేవా రంగంలోకి వారు 2020 నుంచి వచ్చారు. సేవా రంగంలో దేశీయ తరఫున అనేకమైన కార్యక్రమాల్లో వారు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. మరి ఈరోజు వ్యాపార రంగంలో కూడా వారు ఉన్నారు. 2004లో వారి వివాహం చంద్రస్వామి ఇంటర్నేషనల్ హైదరాబాద్కి ప్రెసిడెంట్గా పనిచేశారు. మరి వారి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా, ఆనందంగా, అందరూ కుళ్ళుకునేలాగా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈరోజు మరి ప్రెసిడెంట్ గారు ఎవరైతే మన పాస్ట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్గా భావిస్తూ ఒకసారి గౌతమికి గట్టిగా చప్పట్లతో మనం అభినందనలు, ఆశీర్వాదాలు చెప్తాం. గౌతమి గారు repeat after me. నేను ఈ పేరు చెప్పుకోండి. JCI నిజామాబాద్ ఇందూర్ యొక్క కార్యాలయాన్ని నమ్మకంగా అమలు చేస్తానని మరియు ఈ సంస్థ యొక్క తత్వశాస్త్రం మరియు విశ్వాసానికి నా సామర్థ్యం మేరకు సజీవ ఉదాహరణగా పనిచేస్తానని మరియు ఈ సంస్థ యొక్క రాజ్యాంగం మరియు విధానాన్ని ఎల్లవేళలా సమర్థిస్తాను మరియు అమలు చేస్తానని నేను గంభీరంగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ మేడం గారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జోన్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎస్ చతుర్వేది గారికి, కీనోట్ స్పీకర్ జేఎఫ్ఎం కిరణ్ బంటు, నేషనల్ డైరెక్టర్ పిఆర్ఎఫ్ మార్కెటింగ్ గారికి, ఆత్మీయ అతిథులుగా
ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ సాయంకాలం 25th ఇన్స్టాలేషన్ నైట్ సిల్వర్ జూబ్లీ ఇయర్ 2001లో స్టార్ట్ అయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జేఎఫ్ఎస్ చతుర్వేది ఉటుకూరు గారికి, అదేవిధంగా కీనోట్ స్పీకర్ జేఎఫ్ఎం కిరణ్ భట్టు గారికి, అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్ లయన్ ఈ వీరేశం టిఎం జేఎఫ్ గారికి, అదేవిధంగా స్పెషల్ ఇన్వైటీ జేఎఫ్ఎం దిలీప్ మల్ల గారికి, అదేవిధంగా రేప్ ది అకేషన్ బై హెచ్డిఎఫ్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్. ఈ యొక్క సంస్థ చాలా పాత సంస్థ. మరి ప్రపంచ దేశాలలో కూడా దాదాపు 125 దేశాలలో ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది జరుగుతూ ఉన్నాయి. మరి మంచి కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇది ముఖ్యంగా ఇది 18 సంవత్సరాల యువకులను తీసుకొని మరి 40 సంవత్సరాలకి 18 నుంచి 40 సంవత్సరాల వారికి మాత్రమే ఈ యొక్క యువకులను తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ యొక్క టీవీకి కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ మరి మా తరఫున కూడా మా సహాయ సహకారాలు మేము ఎప్పుడు పిలిచినా కానీ మీ యొక్క కార్యక్రమాలు మేము పార్టిసిపేట్ చేస్తామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు పేరున
వచ్చిన బహుమతులన్నీ కూడా మా విజయనాథ్ సార్ గారికి పాదాలకి సమర్పణ అది. ఎందుకంటే ఈ 2024లో నాకు ఎప్పుడు వెన్నట్టు ఉండి నన్ను ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళే నా టీం మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జయపాల్ గారు అండ్ మా సెక్రటరీ వినోద్ గారు. చాలా ఎప్పుడు నాతో ఉండి నా ప్రతి పనికి కూడా సహకరించారు. అండ్ నయన్ గారు. నేను నా ముందు చాలామంది ప్రెసిడెంట్స్ ఉన్నారు, పాస్ ప్రెసిడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా ఆ ఇయర్లో చాలా కష్టపడి చాలా సేవలు అందించారు. అండ్ యాదేశ్ గారు కానీ, శ్రీహరి గారు కానీ, నక్క నవీన్ గారు కానీ, అండ్ చాలా ఏసీఏలో ఎంట్రీ కాకముందే ఒక గొప్ప వ్యక్తి నాకు పరిచయం అయ్యారు, వేణుగోపాల్ సార్ గారు. ఇంపాక్ట్ సార్ కూడా నాకు చాలా ఎప్పుడు నాకు సహకారాలు అందిస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా 2024 స్ఫూర్తి ప్రెసిడెంట్ మహేందర్ గారు కూడా ఎప్పుడు నా ఫ్రెండ్ అండ్ హ్యాపీ అందరితో జర్నీ చేస్తాము. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా విజయనాథ్ సార్ గారికి. ఇలాంటి గొప్ప వ్యక్తి అన్ని లెవెల్లో మనం ఉంటే ఎలాంటి పనినైనా మనం ఈజీగా సాధించగలం. నాట్ ఓన్లీ విజయనాథ్ సార్ గారు, టోటల్ ఫ్యామిలీ, లావణ్య మేడం కానీ, నయన్ కానీ, నిపుణ్ కానీ, వీళ్ళందరూ చాలా గ్రేట్ మనుషులు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ టోటల్ బ్లడ్కే ఉంటుంది, ప్రజాసేవకి అంకితం అవుతుంది. ఎనీ టైం మనమన్నా ఏదో ఒక సమయంలో అలసిపోతాం, కానీ ఈ ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు అలసిపోరు. ఎనీ టైం రెడీ ఉన్నారు వాళ్ళు. చాలా గ్రేట్. అండ్ విజయనాథ్ సార్ దగ్గర నేను నేర్చుకుంటే ఒకటి, ఇది ఈ సభకు నేను చెప్పాలనుకుంటుంది. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా ఆయన చాలా ఈజీగా చేయగలరు. ఎప్పుడు నవ్వుకోవడం నేను ఇప్పుడు సీరియస్నెస్ కూడా చూడాను. ఎందుకంటే నేను చాలా సార్కి అడ్జస్ట్మెంట్ మాట్లాడినా, సారీ సార్ ఏమనుకోకండి. ఎందుకంటే ఒక లీడర్ అన్నప్పుడు కోపం కానీ ఏది కానీ రాదు. అండ్ రియల్ లీడర్ అంటూ ఉంటే అది విజయనాథ్ సారే. ఎందుకంటే 2020 నుంచి అది 2025 వరకు కూడా ఆయన చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఈ రోజు కూడా మనం ఈ స్టేజ్ జరుపుకుంటున్నాం అంటే ఆ క్రెడిట్ కూడా విజయనాథ్ గారికి. ఇది 100%. ఇట్ ఈస్ ఆల్ మై హార్ట్ఫుల్ వర్డ్స్. ఏదో చెప్పాలని కాదు, మీరు అందరూ చూస్తున్నారు. ఈ రోజు కూడా ఆయన కూర్చునే చేసి ఆయన తెచ్చుకున్నారు, కానీ మనకి ఆ పని చెప్పలేదు. అంత గొప్ప వ్యక్తి అయినా రియలీ సార్ ఒకసారి గ్రాడ్యుయేషన్ బాగా చేసుకుంటాం. ఇంత మంచి గొప్ప మంచితో ట్రావెల్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది నాకు. అండ్ నాట్ ఓన్లీ విజయనాథ్ సార్, ఇక్కడ ప్రతి మనిషి, ప్రతి పాస్ ప్రెసిడెంట్ కూడా చాలా గ్రేట్గా భావిస్తున్నాను. ఎందుకంటే ఆ ఇయర్లో వాళ్ళు చేసిన సేవలు ఎప్పుడు వాళ్ళ లైఫ్లో గుర్తుండిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక మర్చిపోయింది ఒక స్టాండర్డ్ లెవెల్ ఉంటుంది అంటే అది చేసి ఆ ఇయర్లో వాళ్ళు ప్రతి ఒక్కసారి గుర్తుపెట్టుకుంటారు చాలామంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద క్లాస్ ప్రెసిడెంట్స్కి, ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికి. అండ్ కిరణ్ పట్టూర్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ట్రైనర్. ఇప్పుడు నేషనల్ డైరెక్టర్ అయ్యారు. ఏది ఆయన స్పీచ్ ట్రైనింగ్ అద్భుతం. చంద్రశేఖర్ సార్ గారు, ఫస్ట్ చంద్రశేఖర్ సార్ గారు చూసినప్పుడు నాకు కేసీఐలో ఫస్ట్ ఆయన చూసినప్పుడు కేసీఐ చంద్రశేఖర్ గారు. ఈరోజు వాళ్ళ మేడం గారు 25th సిల్వర్ జూబ్లీ ఇది చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. రియలీ కంగ్రాచులేషన్స్ మేడం గారు. ఎక్కడ కంగ్రాచులేషన్స్ మేడం అండ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చతుర్వేది గారికి, గెస్ట్ ఆఫ్ ఆనర్ తహసీల్దార్ వీర్ సింగ్ గారికి, జోన్ వైస్ ప్రెసిడెంట్ దిలీప్ గారికి, పూర్వ అధ్యక్షులు జేసీఐ నిజామాబాద్ ఇందూర్ అండ్ ఇందూర్ ప్రజలందరికీ, ఇక్కడ వచ్చిన పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం. ఎవరు కొడితే తిరిగి మైండ్ బ్లాక్ అయిందో వాడే పండుగడా? ఎవరు వాడే చేసే లీడర్. నేను ఈ లైన్ ఎందుకు యూజ్ చేశానంటే, ఇది జేసీఐ నిజామాబాద్ ఇందూర్ ఒక ఘనత జేసీఐ ఇండియాలో ఉంటుంది. జేసీఐ వీక్ అనే ఒక కార్యక్రమం చేస్తే మొత్తం జేసీఐలో ఉన్న ఇండియా మెంబర్స్ అందరు చూసేది ఒకటే నిజామాబాద్ ఇందూర్ని. అందుకే నన్ను ఎవరు కొడితే తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాళ్ళే చేసే నిజామాబాద్ ఇందూర్ మా మెంబర్స్. ఫస్ట్ మనోజ్ గారికి
మీ ఇయర్లో మీరు చేసిన ఒక ప్రోగ్రామ్స్ కానివ్వండి, మీరు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం దానికి ఒక టెస్ట్ మనీ ఏదైనా ఉందంటే ఈరోజు మీరు కలెక్ట్ చేసుకున్న అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్ అదొక్కటి చాలండి. మీరు ఎంత ఘనతగా వర్క్ చేశారని కంగ్రాచులేషన్స్ టు యూ. మీ వర్క్ ఇక్కడ ఎండ్ కాదు సార్, మీ వర్క్ డబల్ అవుతుంది. మేడం గారికి ఇయర్ కంప్లీట్ సహకారం ఇవ్వాలి అండ్ గైడెన్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే కంటిన్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. గౌతమి గారు 2021లో చంద్రశేఖర్ గారు ప్రెసిడెంట్, అప్పుడు మేడం ఫస్ట్ లేడీ లాగా సపోర్ట్ చేశారు. ఈ ఇయర్ 2025లో మేడం ప్రెసిడెంట్, సార్ సపోర్ట్ చేయాలి అంటే నేను ఈ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేశాను తెలుసా? చాలా మంది నన్ను అడుగుతారు జేసీ యొక్క బ్యూటీ ఏంటి అని. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది, దానికి నిదర్శనమే ఈ రోజు ఇద్దరు కపుల్స్ చూసినట్టయితే. ఆ రోజు అవకాశం అక్కడ వస్తే ఈ రోజు అవకాశం ఇక్కడ వచ్చింది. సో మీరు కూడా ఇలాంటి అవకాశాలు రాబట్టాలంటే మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే మీకు చాలా అవకాశాలు వస్తాయి. ఇంకో క్వశ్చన్, ఇక్కడికి వచ్చాక నేను స్పీచ్లో కానీ చూశాను, యాజ్ అ లేడీ ప్రెసిడెంట్ 25 years తీసుకుంటున్నానని. మేడం, ప్రెసిడెంట్ అనేది లేడీ జెంట్ కాదు, ప్రెసిడెంట్ ఇస్ అ ప్రెసిడెంట్, లీడర్ ఇస్ అ లీడర్ అండ్ యు ఆర్ అవర్ లీడర్ మేడం. ఇది కోఇన్సిడెన్సో లేదా ఇది దేవుడు కల్పించిన ఒక మార్గమో సందేశం ఇవ్వడానికి నాకు తెలియదు, కానీ ఫస్ట్ ప్రెసిడెంట్ చూసినట్టయితే మేడం పేరేంటి? కళాలలిత. 25th ప్రెసిడెంట్ ఎవరు? గౌతమి గారు. ఆ రోజు మొక్క నాటారు. 25 years సెలబ్రేషన్స్, మళ్ళీ ఇంకో మొక్క నాటుతున్నాం. 50వ సంవత్సరంలో ఇంకో లేడీ ప్రెసిడెంట్ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఒక సంకల్పం తీసుకొని ఒక లేడీ ముందొచ్చి చేసింది యాజ్ ఎ లీడర్. ఈ రోజు మేడం ప్రెసిడెంట్ కావడం కాదు, ఈ సైడ్ లో జనాలు ఎక్కువ ఉన్నారు అంటే ఆ రోజు నాటిన మొక్క ఈ రోజు వృక్షమైంది. రేపు ఈ వృక్షం నీడనిస్తుంది. ఇలాంటి లీడర్స్ ఎంతో మంది వస్తారు. ఇక్కడ నుంచి కాదు, మొత్తం నిజామాబాద్ నుంచి వస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా నిజామాబాద్ అంటే చెప్పాలి, ఈరోజు 25 years మీరు చూస్తున్నారు ఇంతమంది ప్రెసిడెంట్స్, పూర్వ అధ్యక్షులు వచ్చారు. పేరున ప్రతి ఒక్కరికి బ్రహ్మమ్మ నుంచి కానివ్వండి, అందరి పేర్లు నేను తీసుకుని సమయం కన్సిడెంట్ తోటి. బట్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ రెండరింగ్ ద సపోర్ట్ టు ద ఆర్గనైజేషన్ అండ్ మై హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ లీడర్ హు హస్ సర్వ్డ్ ఫర్ ద 25 years. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి ఒక పేరు మర్చిపోలేము మనం. మీకందరికీ సుపరిచితులు విజయానంద్ గారు, కానీ మా అందరికి తెలంగాణ టైగర్ విజయానంద్ అంటాం మేమందరం. ఎందుకు తెలంగాణ టైగర్ అన్నానంటే నేను ఇక్కడ రావడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ ఉండే రోజు ముంబై వెళ్ళాల్సింది. అన్న ఫోన్ చేసి చెప్పారు, కిరణ్ ఇలా ప్రోగ్రామ్ ఉంది మీరు రావాలని. అన్న నాకు ఒక్క 15 నిమిషాలు ఇవ్వండి, మీకు కాల్ బ్యాక్ చేసి కన్ఫర్మ్ చేస్తానని. అన్న ప్రింట్ వేయించాడు, ప్రింట్ పంపించారు, మీరే కీనోట్ స్పీకర్ అని. అప్పుడు ఏం చేయగలుగుతారు? టైగర్ చెప్పిందంటే ప్రతి ఒక్కరు వినాల్సిందే. అందుకే ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని రేపు మార్నింగ్ షెడ్యూల్ చేసుకొని వచ్చాము. ఎందుకు ఈ మనిషి కోసం మాట్లాడుతున్నానంటే ఈ రూమ్ లో చూసినట్టయితే ఫ్యామిలీలో ఒక మంది జేసీఏ మెంబర్ ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, కానీ ఇలా ఫ్యామిలీ జేసీఏ మెంబర్. అక్కడ చూసినట్టు మేడం కొట్టండి, చప్పట్లు కొట్టండి. అక్కడ మేడం ఆన్ డ్యూటీ, ఇక్కడ సార్ ఆన్ డ్యూటీ, ఇద్దరు సుపుత్రులు ఆన్ డ్యూటీ. ఈ ఫ్యామిలీ ఇస్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ ఫర్ జేసీఐ. హ్యాట్స్ ఆఫ్ టు యు విజయానందన. విజయానందన పవర్, ఇంకో పవర్ మీకు ఎవరికి తెలియదు. ఈ పవర్ చెప్తే అందరు యూజ్ చేస్తారు, అయినా నేను చెప్తాను. అన్న 2015లో వచ్చి నాకు పిన్ను పెట్టిండు, 2019లో ZP అయిపోయినా. తక్కువ సమయంలో ZP కానీ కారణం ఏంటంటే నా లక్కీ మాస్కట్ అన్న అది వచ్చి లాంగ్ ప్రెసిడెంట్ పిన్ పెట్టిండు. నేను ప్రెసిడెంట్ ఉంటే అన్న జోన్ వైస్ ప్రెసిడెంట్ ఉండే. ఇప్పుడు ఇక పిన్ను పెట్టిండనుకో ఎవరికైనా నెక్స్ట్ జోన్ ప్రెసిడెంట్ కానీ ఫ్యూచర్ లీడర్స్ కానీ నిజామాబాద్ నుంచి రావాలి ఆర్గనైజేషన్కి సర్వ్ చేయడానికి. మీరందరూ ఏం చేయగలుగుతారు జేసీస్లో? చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, అనుకుంటొచ్చు ఏం చేయగలుగుతాం జేసీస్లో, ఎలా చేయగలుగుతాం అని. నేను ఏం చేయాలో చెప్పలేను, ఎలా చేయాలో చెప్పలేను, ఎందుకంటే అది మీరే చేయాలి. మీరు అనుకోవచ్చు ఇదేంటి ఇలా క్వశ్చన్ మార్క్ వేశారని. క్వశ్చన్ మార్క్ వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏదైనా అనుకుంటే సాధించగలుగుతారు ఎప్పుడు మీరు సమయం కేటాయిస్తే. ఇదేంటి మళ్ళీ సమయం అంటుండు, మొత్తం ఇట్లా మాట్లాడుతుండు, మొత్తం గమ్మత్ కన్ఫ్యూజ్ అవుతాడు. కన్ఫ్యూజన్ ఏమి లేదు. మనలాగే ఒకప్పుడు ఒక సెయింట్ ఉండేవాడు అనమాట. ఎవరు? ఒక నార్మల్ మనిషి, ఎవరైతే సన్యాసం తీసుకొని వెళ్తున్నాడు. అతనికి ఒక మనిషి వచ్చి ఒక చిన్న సజెషన్ అడిగాడు. మహారాజ్, నేను 2 తాళ్ళు పట్టుకున్నాను, 3 గాడిదలు ఉన్నాయి, నాకు న్యాచురల్ కార్డ్ వెళ్ళాలి, న్యాచురల్ కార్డు, వీటిని కట్టేయకపోతే ఉరికిపోతే నేను ఏం చేయాలి అన్నాడు.
సాధు కాబట్టి ఏమన్నాడు, అరే బాబు కట్టినట్టు యాక్టింగ్ చేయరా, రెండే ఉన్నాయి కాబట్టి కొట్టినట్టు ఇంకో దానికి యాక్టింగ్ చేయ, మూడో దాగుతుంది అన్నాడు. ఆగిపోయింది. ఆయన పోయిండు వచ్చిండు, తాడిప్పిండు, ఈ రెండింటిలో కొట్టగా ముంగడు పోయినాయి గాడిదలు. ఇంకో గాడిద కదులుతలేదు. అరే ఎందుకు కదులుతలేదు అని నూకిండు, అయినా కదులుతలేదు. దాన్ని పూజ చేసిండు, కదులుతలేదు. కొట్టిండు, కదులుతలేదు. ఊరికిండు స్వామీజీ దగ్గరికి పోయి స్వామీజీని అడిగాడు, ఏందయ్యా మహాత్ముడా నువ్వు చెప్పినావు నేను కట్టినా, ఇది మళ్ళీ తాడిప్పితే పోతలేదంటే, నువ్వు తాళ్ళు అన్ని ఇప్పినావు అన్నాడు. అన్ని ఇప్పినా, ఆ మూడో గాడిని కూడా తాడు ఇప్పినట్టు యాక్టింగ్ చేసినావు అన్నాడు. చేయలేదు అన్నాడు. నేను నాకు చెయ్యి యాక్టింగ్ అన్నాడు. పోయి చేసిండు, అది ముంగడు పోయింది. ఈ కథ ఎందుకు చెప్పినా అనుకోవచ్చు మీరు. ఏమీ లేదు, మనుషులం కూడా మనం సింపుల్. మనం ఇక్కడ అనుకుంటాం అంతే, ఇక్కడ తాడు ఇప్పినాం అనుకో మనం కూడా ముందు పోతాం. మనం ఆపేటప్పుడు లేదు, మనం ఆపాలనుకుంటే మనమే ఆపగలుగుతాం. వేరే వాళ్ళు మనం ఎవ్వరూ ఆపలేరు. మై డియర్ ఫ్రెండ్స్, జేసీలో కూడా అంతే. మీరు రండి, పార్టిసిపేట్ చేయండి, యాక్టివిటీస్లో ఉండండి. మిమ్మల్ని ఆపేవాడు ఎవ్వరు లేరు మీ తప్ప. ఇప్పుడు ఆగాలనుకుంటున్నారా, ముంగడికి వెళ్ళాలనుకుంటున్నారా, అది మీ చేతుల్లో ఉంది. నేను 25th ఇయర్కి వచ్చాను, మేబీ 26 రావచ్చు, 27 రావచ్చు, ముందుకు కూడా రావచ్చు. నేను మాత్రం ఒకటి చెప్తాను, ఒక సమయంలో అక్కడ ఉన్నాను, నిజామాబాద్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఎ మెంబర్ వచ్చాను. ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉన్నాను. నేను కూడా మీలాగా చాలా మందిని అటువైపు నుంచి ఇటువైపు చూడాలనుకుంటున్నాను. అది జేసీఎస్ సాధ్యం. దయచేసి జేసీఎస్లో యాక్టివ్ ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్కి థ్యాంక్ యూ అందరికీ చెప్పిన, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. జేసీఎస్ నిజామాబాద్లో మాత్రమే ఉంది. మన విజయన్నకి చెప్తున్నారు, మన పాస్ట్ ప్రెసిడెంట్ సార్, ఇంకో 2-3 చాప్టర్లు మనం తెచ్చినట్టయితే నిజామాబాద్ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మనం వెళ్ళొచ్చు. మొత్తం కలిసి పని చేస్తే ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ చూడనీకి నేను దయచేసి ఈ వేదిక నుంచి కోరుతున్నాను. మీరు మెంబర్స్ ఏంటి, అలాంటి లీడ్స్ ఏమైనా ఉంటే మా జోన్ వైస్ ప్రెసిడెంట్, ఎల్లో ప్రెసిడెంట్స్కి ఇవన్నీ కన్వర్ట్ చేయండి జేసీఎస్ని దేని. ఎందుకంటే చిన్న స్వార్థం సార్, ఏం లేదు, నేను ఒక్కడే గ్రో కావద్దు, మీరు ఒక్కళ్ళే కాదు, మనమందరం కలిసి అయిదామని కోరుకుంటూ ఈ సభకి అవకాశం ఇచ్చినట్టు మా నిజామాబాద్ ప్రజలందరికీ మరియు ముఖ్యంగా మేడం ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ముఖ్య వ్యాఖ్యానకర్త మన జాతీయ నాయకులు కిరణ్ గారికి, మన విశిష్ట అతిథి తహసీల్దార్ వీర్ సింగ్ గారికి, మా ప్రాంతీయ ఉపాధ్యక్షులు దిలీప్ గారికి, మా 2024 అధ్యక్షులు అండ్ సెక్రటరీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మన పూర్వాధ్యక్షులు జేసీ నిజామాబాద్ ఇందూర్ పూర్వాధ్యక్షులకి, మా ప్రాంతీయ పాలక మండలి సభ్యులకి అండ్ మన నవనీత గారికి, నిజామాబాద్ స్ఫూర్తి అధ్యక్షులు నవనీత గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులకి, మిత్రులకి, మీడియా వారందరికీ నా నమస్కారము. ఈరోజు మీ అందరి ముందు ఇలా నిలవడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే మన భారతదేశం తన 75 వసంతాల గణతంత్ర సంబరాలను లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని 76వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది. అలాగే మన నిజామాబాద్ ఇందూర్ తన 25 సంవత్సరాలను కంప్లీట్ చేసుకొని ఈరోజు కొత్త మహిళా అధ్యక్షురాలను ఎన్నుకొని ముందుకు సాగుతుంది. ఇది ఒక గొప్ప చరిత్ర. ఇందాక మన కిరణ్ పండు గారు చెప్తున్నట్టు 25 వసంతాలు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ నడపడం అంత సులువైన విషయం కాదు. దీనికి కారణం నేను చాలా బలంగా విశ్వసిస్తున్నాను. దానికి మన పూర్వాధ్యక్షులు అందరూ కారణమని. అది అందరికీ పేరు పేరున కళాలలిత గారికి, గోవర్ధన్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ధన్పాల్ గారికి, రాజేందర్ గారికి, శ్రీనివాస్ గారికి, లింగారెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, కిషోర్ గారికి, పద్మా శ్రీనివాస్ గారికి, వీరబ్రహ్మం గారికి, ఈ ప్రాంతానికే కాదు జాతీయ స్థాయిలో జేసీఐ నిజామాబాద్ ఇందూర్ మేము సగౌరవంగా గర్వంగా చెప్పుకుంటాము. జేసీఐ కంటే నిజామాబాద్ ఇందూర్. మళ్ళీ మనం ఆ చరిత్రని లిఖించాలి. ఈ సంవత్సరం కూడా వచ్చే మరెన్నో సంవత్సరాలు కూడా మనము దాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, నాకు ఈరోజు ఒక అద్భుతమైన విషయం కనిపించింది. మనము రీసెంట్గా ఒక రాజ్యాంగ సవరణ చేసుకొని 33% లేడీస్కి రిజర్వేషన్ ఉంటుంది సార్. ఇక్కడ 50% పైన ఉన్నారు సార్. సో రాబోయే కాలంలో మరింత మంది మహిళా అధ్యక్షులు వచ్చి మరింత మంది ముందుకు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో, ఎక్కడైతే మహిళలు అధ్యక్షత వహిస్తారో అక్కడ ఒక సమాజాన్ని నిర్మించబడుతుంది అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఒక మల్టీ టాస్కర్స్. ఇంట్లో వాళ్ళ పని చేసుకోగలుగుతారు, బయటకు వచ్చి రాజ్యాలు వెళ్తున్నారు. అలాగే మన
సమాజాన్ని కూడా అద్భుతంగా నిర్మిస్తున్నారు. సో వీళ్ళకంటే బెస్ట్ మల్టీ టాస్కర్స్ ఎవరు లేరు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మేడం మీరు దానికి ఒక కొత్త బాటను వేశారు. మీరు కూడా అధ్యక్ష పదవి తీసుకొని జేసీఐ ఏమిస్తుంది. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. మనము ఒక 3,000 రూపాయల స్కాలర్షిప్ జేసీఐ ఇండియా ద్వారా గర్ల్ చైల్డ్కి ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ వాళ్ళకి అండర్ ప్రివిలేజ్ నుండి వాళ్ళకి సహాయం కోరుకున్న వాళ్ళకి మనం హెచ్ఏ స్కాలర్షిప్ ద్వారా మనం సార్ చెప్తున్నాను 7 ఆల్రెడీ మనకి రావడం జరిగింది. సో ఎలా అంటే మీరు అదే ఒక అబ్బాయికి చదువు చెప్తే ఆ అబ్బాయి వరకే ఉంటుంది. కానీ ఒక అమ్మాయిని కనుక మీరు చదువు చెప్పించి తన ఒక ఉన్నత స్థానానికి కనుక తీసుకొని వెళ్తే తన ఫ్యామిలీకి రాబోయే జనరేషన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో చదివిస్తుంది. ఒక అప్లిమెంట్ జరుగుతుందని జేసీఐ ఇండియా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఒక స్కాలర్షిప్ ద్వారా మనం ఎన్నో వేల మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఈ ఇయర్ మన జేసీఐ యొక్క థీమ్ ఏంటంటే ఎట్టి పరిస్థితులలో మన జేసీఐ ఏదో మనం ఒక లయన్స్ లాగా ఒక రోటరీస్ లాగా చెప్పకుండా మనకంటూ ఒక గుర్తింపును తీసుకురావాలని మన నేషనల్ ప్రెసిడెంట్ గారు ప్రగాఢంగా విశ్వసిస్తూ ప్రతి కార్నర్, ప్రతి ప్లేస్లో, ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో మన జేసీఐని వ్యాపించాలని ఈసారి మనం ఒక సంకల్పం తీసుకున్నాం. దానికి అందరికీ మీ అందరి సహకారం కావాలని నేను చాలా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి సహకారం ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఇంకా ఈరోజు జేసీఐలో పూర్వాధ్యక్షుల గురించి ఇంకొక మాట కూడా చెప్పాలి. ఈరోజు ఒక 2 పూర్వాధ్యక్షులు ఇక్కడ నిలబడి ఇక్కడ కూర్చొని ఈ ప్రోగ్రామ్ని సజావుగా జరపాలని నాకు తెలుసు. అక్కడ పూర్వాధ్యక్షులు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎలా జరగాలి, ఎలా ఉండాలని. కానీ ఒక 2 పూర్వాధ్యక్షులు వాళ్ళు పూర్తిగా నిలబడి వాళ్ళు నేను నిర్వహించాలి అనేది దిస్ షోస్ జేసీఐ నిజామాబాద్ హిందూర్ యొక్క కమిట్మెంట్ అండ్ యూనిటీ. ఫస్ట్ మీరు ఎలా అయితే నిలబడ్డారో ఇంకొక 50 సంవత్సరాలు కూడా జేసీఐ నిజామాబాద్ హిందూర్ తన యొక్క జయగతానాన్ని ఎగరేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఇంకా పూర్వాధ్యక్షులకు ఇంకొక రిక్వెస్ట్, మనకి జేఏసీ కూడా ఒకటి ఫామ్ అయింది. దయచేసి మీరు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఇంకా మరింత మంది మెంబర్స్ని తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. చాప్టర్ యొక్క ఈ ఇన్స్టాలేషన్ ప్రోగ్రాంలో అసైన్ జోన్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటుంది. ఇక్కడ మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ 2024లో నా కోఎల్ఓ ప్రెసిడెంట్ ఇప్పుడు ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ జేసీ మనోజ్ కుమార్ గారు వచ్చి నాకు కంగ్రాచులేషన్ చెప్తాను అనుకుంటున్నాను. ఆయన ఏ విధంగా అయితే ప్రెసిడెంట్గా ఇందూరు యొక్క ఖ్యాతిని వేరే లెవెల్కి తీసుకెళ్ళ దాని గురించి